ఇడుపు కాగితం తెలంగాణ మాండలికంలో పెట్టిన ఈ సినిమా టైటిల్ మీద సోషల్ మీడియాలో ఒక పెద్ద డిబేట్ జరుగుతోంది. తెలంగాణ మాండలికంలో ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రం అని అర్థం. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు విడుపు కాగితం రాసుకున్నారు అని అనడం కూడా చాలా కామన్ పదం అన్నమాట. అలాంటిది ఒక సినిమాకి ఇప్పుడు ఈ టైటిల్ ని ఫిక్స్ చేశారు. టైటిల్ పెట్టగానే చాలా మంది ఏమంటున్నారంటే తెలంగాణ యాసలో టైటిల్ పెట్టారు, సినిమా అంతా ఇలానే ఉంటుందా, సబ్ టైటిల్స్ పెట్టండి అని కొంతమంది వదరుబోతు కామెంట్స్ చేయడం ఈ వివాదం మొత్తానికి కారణమైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మీ ఆధిపత్యం ఏంటి అని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తుంటే, శ్రీకాకుళం యాసలో టైటిల్ పెడితే మీకు మాత్రం అర్థమవుతుందా, అదే మాండలికంలో సినిమా అంతా ఉంటే మీరు అర్థం చేసుకోగలరా అంటూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. నిజమే, మన మాండలికాల్ని మనం చాలా తక్కువ గౌరవించుకుంటున్నాం. అటు తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర మంచి అద్భుతమైన యాసలు మనకున్నాయి. కానీ దాన్ని పూర్తి స్థాయిలో సినిమాల్లో అందంగా మలచలేకపోతున్నారు, రిప్రజెంట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ తమిళనాడు ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఈ ప్రభుత్వం మాత్రమే కాదు, గతంలో చాలా ప్రభుత్వాలు కూడా జిఎస్టీకి రాకముందు ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ పైన 30% వేవర్ ఇచ్చేవాళ్ళు, కేవలం తమిళ పేరు ఉంటే. అదేవిధంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే తమిళంలో చిన్న సినిమాలకి ఇన్సెంటివ్ ఇస్తారు 7 లక్షల రూపాయల వరకు. దానికి క్లాజ్ ఏంటో తెలుసా? సినిమాకి తమిళ పేరు ఉండాలి అనేది క్లాజ్. సో ఎంతో కొంత ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మన ప్రభుత్వాలు కూడా మన యాసలు అదేవిధంగా మన అచ్చ తెలుగు పేర్లు పెడితే కనుక ఈ విధంగా ఇన్సెంటివ్స్ ఇస్తే చాలా మంది ఇలా అచ్చ తెలుగు పేర్లు అదేవిధంగా మనకున్న అందమైన మాండలికాలతోటి పేర్లు పెట్టే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఇడుపు కాగితం టైటిల్ పెట్టిన ఆ మూవీ టీంని మాత్రం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే.